24 సంవత్సరాలు వచ్చినా నేను ఎలా ఉన్నానో నాకు తెలీదు. కానీ నీ స్పర్శ ఒక్క నిమిషం కూడా ఆగనివ్వట్లేదు. ఆఫీస్కి డుమ్మాలు కొడుతున్నావు, కళ్ళు ఎర్రబడ్డాయి, బాడీలో మార్పు వచ్చింది. ఏంటి నీ బాధ? ఆకాష్ అంత నచ్చాడా? ఎలాగో మ్యారేజ్ చేసుకునే వాళ్ళమే కదా, తప్పే ఉంది. క్యారీ ఆన్ మేడం, క్యారీ ఆన్. బాబాయ్, అమ్మా అన్నయ్య వచ్చిండు. ఎప్పుడొచ్చారు? 4 గంటలకు వచ్చిండు. అవునా? సరే సరేనమ్మా. ఏం లక్ష్మి, మా చెల్లెల్ని బాగా చూసుకుంటున్నావా? ఏ పూటకా పూట వేడివేడిగా వండి పెట్టమంటది బాబు. ఒక పని చేయండి బాబు, బాగా వంటలు చేసే అతను చూసి పెళ్లి చేసేయండి. అలా అయితేనే ఈ అమ్మాయికి నచ్చుతాడు. అప్పుడు నీ జాబ్ గోవింద. అయ్యో రామా, నా కోసం మీరు పెళ్లి చేసుకోకుండా ఉంటారా? నాకు ఈ పని పోయినా పర్లేదు, మీరు మాత్రం పెళ్లి చేసుకోండమ్మా. నీకో విషయం చెప్పాలరా. చెప్పన్నయ్యా. నీకో మ్యాచ్ చూశాను. అబ్బాయి డాక్టర్, చూడ్డానికి చాలా బాగున్నాడు. నువ్వు ఓకే అంటే చూడ్డానికి వస్తా అంటున్నాడు. అంటే అన్నయ్య, చెప్పురా. నాకొక అబ్బాయి నచ్చాడు. అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరతను? మా కోలీగ్ అన్నయ్య. నీ ఇష్టం, నీ సంతోషమే నా సంతోషం. వాళ్ళ అమ్మా నాన్నతో నేను ఒకసారి మాట్లాడాలి. అలాగే అన్నయ్య, నేను ఒకసారి మాట్లాడి చెప్తాను. సరే అమ్మా, తిను. ఏ ఆకాష్, నా నెట్వర్క్ ఏదో ఇష్యూ ఉంది, నీ మొబైల్ ఇస్తావా? హే, దానికేముంది, తీసుకో. ఇక్కడ సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉంది, కాల్ చేసుకుని వస్తా. క్యారీ ఆన్ మ్యాన్. థ్యాంక్ యూ. బిందు, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు రాకేష్. 6 months నుంచి ట్రై చేస్తున్నా, నీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఏంటి లవ్వా? అవును. సారీ, నాకు లవ్ మీద నమ్మకం లేదు. ఓకే బాయ్.